కార్పొరేట్ అనుకూల రైతు వ్యతిరేక విధానాలను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం ఏఐయుకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి రాము డిమాండ్ చేశారు. ఏఐయుకేఎస్ జాతీయ మహాసభల పిలుపు మేరకు స్వామినాథన్ కమిటీ సిఫారసుల ప్రకారం రైతుల ఉత్పత్తి వ్యయంపై సీరెండు 50% లాభం కలిపి కనీస మద్దతు ధర నిర్ణయించాలని కోరుతూ నారాయణపేట జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బి రాము మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు రైతాంగానికి తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని విమర్శించారు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించి వ్యవసాయ రంగాన్ని ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అధికారులకు అందజేశారు. ఏ రంగాలైతే మనం అభివృద్ధి సాధించిందో వాటన్నిటిని కూడా దివాలా తీసే పరిస్థితి ఉంటుంది. భారతదేశం ఒక సార్వభౌమాధికార దేశం, భారతదేశం ఒక స్వతంత్ర దేశం, భారతదేశం ఒక అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం అని చెప్పి ఒకవైపు మాట్లాడుకుంటుండే విశ్వ గురువులం ప్రపంచాన్నంతా మేము ఆధిపత్యంలోకి తెచ్చుకొని నాయకత్వం వహించగలిగిన శక్తి ఉంది అని చెప్పి ఒకవైపు మాట్లాడుతూనే ఇట్లాంటి ఇట్లాంటి విషాదకరమైనటువంటి సంఘటనలకు పోవడం అనేది దౌర్భాగ్యమైనటువంటి విషయం అని చెప్పి మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అందుకోసం అని చెప్పి భారత పాలకులు వెంటనే అంటే గిట్టుబాటు ధరలకు సంబంధించి ఒక గ్యారెంటీ చట్టాన్ని తీసుకురండి. మీరు చేసినటువంటి అంటే కనీస మద్దతు ధరల నిర్ణయం ఏదైతే ఉందో ఎప్పుడైనా అమలు జరిగిందంటే గతంలో 810 రూపాయలు ఉండే పత్తిని మనం ఎంతకు అమ్ముకున్నాం? 4500 లేకపోతే 500కి అమ్ముకున్నాం. అదే రకంగా వరికి సంబంధించి కొనుగోలు కేంద్రాల్లో అయితే 2440 రూపాయలు లేకపోతే ఎంతకంటే 70 రూపాయలు తక్కువతో మనం అమ్ముకోగలిగినాం. కానీ ఒకవేళ బయటికి తీసుకొని పోతే అది 1500కు 1600కు అమ్ముకోవాల్సి వచ్చింది. అదే రకంగా మొక్కజొన్నకు 10 రూపాయలు పెంచారు. కనీసం 2400 ఉంటే 2410 రూపాయలు చేసిర్రు. ఇట్లాంటి అంటే ప్రధానమైనటువంటి పంటలు ఇవి మన తెలంగాణ రాష్ట్రంలో. అదే రకంగా దేశవ్యాప్తంగా గోధుమ, వరి ఇవి మనం పండిస్తాం. ఈ దానికి సంబంధించిన ఈ విషయాలని అన్నింటినీ కూడా మనం ఆలోచన చేయాలి. ఆలోచన చేసి కనీస మద్దతు ధరల గ్యారెంటీ చట్టాన్ని చేయాలని, అదే రకంగా ఎరువులు, విత్తనాలు ఇట్లాంటివన్నిటిని కూడా సాంప్రదాయ ఎరువులు, సాంప్రదాయ విత్తనాలు ఏవైతే ఉన్నావో వాటన్నిటిని కూడా కంపెనీలకు అప్పచెప్పి ఈరోజు కంపెనీల నుంచి తెచ్చి ఏ పంటను మనం వేసుకున్నా వాటిని మళ్ళీ మనం తిరిగి వాడే పరిస్థితి లేదు. మనం ఉండేటటువంటి గతంలో అంటే గొర్రె ఎరువు లేకపోతే అంటే ఆవు పేడ ఇవెల్ల వాడుకొని మనం ఏదైతే చేస్తుంటామో వాటంతా కనుమరుగు చేసేసినటువంటి పరిస్థితి ఉంది. భూములన్నిటి కూడా చౌటవారినటువంటి పరిస్థితి ఉంది. అందుకోసం అని చెప్పి ఈ దేశంలో ఉండే కార్పొరేట్లకు ఎరువుల్ని, విత్తనాలను అప్పచెప్పినారు. అదే రకం పంటల్ని కూడా వాళ్ళకి అప్పచెప్పే రకంగా చేసుకున్నటువంటి నిర్ణయాల వల్ల దేశ రైతాంగం దెబ్బతింటుంది, ఇబ్బందులకు గురవుతుందని చెప్పి మనం తెలియజేస్తూ ఈ ఆందోళన అనేది మనం పూనుకోవడం అనేది జరిగింది. వీటన్నిటిని ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి ఉద్దేశంతోనే ఈ ఆందోళన మనం చేస్తున్నాం. ఇది ఇక్కడే కాకుండా దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి ఆందోళన. ఈ దాన్ని మనం తీవ్రతరం చేసేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పి మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఇప్పటికే కేంద్రంలో ఉండే ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చి విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. మొన్న జంతర్ మంతర్ దగ్గర చేసినటువంటి ఆందోళన మనం చూసినాం. రోడ్లపైకి వచ్చి అంటే ఒక్క సిస్టమ్, విద్యారంగం కావచ్చు, జుడిషియరీ కావచ్చు, లేకపోతే ఇతర రంగాలు కావచ్చు, అవినీతి పరంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంది. కేవలం దేశంలో ఉండేటటువంటి పెట్టుబడిదారులకు వత్తాసు పలుకుతున్నటువంటి పాలకుల అధికారంలో ఉండడం వల్లనే ఇదల్లా జరుగుతూ ఉన్నదని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ఆందోళనని ఉధృతం అంటే చేయాల్సిన పరిస్థితి ఏర్పడకపోతే వాళ్ళు తగ్గే పరిస్థితి కూడా లేదు అని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ ఇచ్చిన అవకాశానికి మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నది. కామ్రేడ్స్, తగ్గించాలి, పెంచిన ఎరువుల ధరలను తగ్గించాలి. ఈ కార్యక్రమంలో ఏఐయుకేఎస్ జిల్లా అధ్యక్షులు భగవంతు, జిల్లా కార్యదర్శి బి యాదగిరి, నాయకులు హాజీ మలాన్, నారాయణ, ఎదిరింటి రాములు, ఆనంద్, అలాగే ఏఐపీకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.